హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ కూల్ టీచర్. నేను మీ అన్న ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇంక ఈ రోజు వీడియోలో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ విశేషాన్ని షేర్ చేస్తున్నాను. ఆ రెసిపీస్ ఏంటి అనేది. ఇక్కడ పన్నీర్ని గ్రేట్ చేసి పెట్టుకున్నానండి. దాంట్లో కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలా కొంచెం వేసుకుని కలుపుకుని పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు వేసుకున్నట్టుగా పెసరట్ని వేసేసుకుంటామండి. వేసేసుకున్న తర్వాత దాని మీద మనము ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ని ఇక్కడ మనం స్ప్రింకిల్ చేసుకుంటాం అనమాట. మనం తినే ఐటమ్స్ లో ఖచ్చితంగా ప్రోటీన్ ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవాలండి. మూంగ్ దాల్ నుంచి మనకి ప్రోటీన్ దొరుకుతుంది. అదేవిధంగా పన్నీర్ నుంచి కూడా. ఇంకా మనకి ఇది పెర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చండి. సింపుల్ గా ఒక్క పెసరట్టు తింటే సరిపోతుంది అనమాట. అసలు మనం వేరే చట్నీస్ కూడా అవసరం లేదు దీనికి. ఇంకా నార్మల్ పెసరట్టు వేసుకుంటే ఏంటంటే మనం పక్కన మనం ఉప్మాను, అల్లం చట్నీ ఇలా చేసుకుంటాం కదా. మనం హెల్దీగా మంచిగా మనం ఇలా చేసుకుంటే కనుక బ్రేక్ఫాస్ట్ ఇట్ సెల్ఫ్ మనం పెర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ తినవాళ్ళం అవుతాము. ఇంక ఇది ఒకవైపు కాలిన తర్వాత మనం సెకండ్ వైపు కి ఫ్లిప్ చేసేసుకుంటాము. అది కూడా మంచిగా కాలిన తర్వాత మనం ఇంకా సర్వ్ చేసేసుకుంటాం అనమాట. ఎంత టేస్టీగా ఉంటుందో అంతే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. వెరీ వెరీ టేస్టీ అండ్ యమ్మీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడ నాకు మా వారికి ఇద్దరికి వేసేసానండి. ఇంక ఇద్దరికి వేడివేడిగా పన్నీర్ పెసరట్ని సర్వ్ చేసేస్తున్నాను. చూడండి, చూడటానికి ఎంత బాగుందో, తినటానికి కూడా అంతే బాగుంటుందండి. సూపర్ యమ్మీగా ఉంటుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అదే అయిపోయిన తర్వాత కాసేపు గార్డెన్లో స్పెండ్ చేస్తున్నానండి టైము. నేను చూస్తున్నాను కదా, మీకు కూడా వీడియో లాగా తీసి మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ చామంతులు ఇప్పుడే విచ్చుకుంటున్నాయి అనమాట. కొన్ని బర్డ్స్ ఉన్నాయి, కొన్ని విచ్చుకుంటూ ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ ఫేజ్ లో ఉన్నాయి ఇవి. ఇది కొంచెం విచ్చుకుంటూ ఉంది. ఇంకా లోపల చాలా బడ్డ ఉందండి. మెల్లిమెల్లిగా అది పూర్తిగా విచ్చుకుంటుంది. ఇంకా ఎల్లో కూడా చూడటానికి మనకి ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అంటే చాలా చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. కాసేపు అలా గార్డెన్ లో మనము కొంచెం టైం స్పెండ్ చేసినా కూడా చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఇదేమో పేపర్ ఫ్లవర్స్ ఇప్పుడు మనకి విరివిగా పూస్తున్నాయి. నా దగ్గర ఈ కలర్ అండ్ వైట్ అండ్ ఆరెంజ్ కలర్ ఉందండి. ఆరెంజిష్ కలర్ అంటే సాఫ్రాన్ ఆరెంజ్ ఉంటుంది కదా, ఇట్లా కనకాంబరం కలర్ టైపు. ఇంకా తర్వాత ఇవైతే మంచి ఫ్రేగ్రెన్స్ అండి. ఇవి చాలా బాగుంటాయి అనమాట ఈ ఫ్లవర్స్. ఇంకా తర్వాత మందారాలు 2 వెరైటీస్ పూసినాయి. ఇది దేశవాళీ మందారం అనమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. అలా చూస్తూ మనం అలా టైం స్పెండ్ చేసినప్పుడు మనకు తెలియకుండానే మనం చాలా చాలా ప్లెజెంట్ గా ఫీల్ అవుతాం అనమాట. మనకి మొక్కలు ఫ్రెండ్స్ లాగా చాలా బాగా అనిపిస్తుంది మనకి. ఇంకా ఇట్లా మనము ముందుకు వెళ్తే ఇక్కడ టమాటాస్ ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందండి. పిందులు స్టార్ట్ అయినాయి అనమాట. చిన్న చిన్న పిందులు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. కొంచెము మంచిగా వస్తున్నాయి అనమాట. దాన్ని ఇంకా కింద పడిపోకుండా బరువుకి హ్యాంగ్ చేయటం జరిగింది తీగ సహాయంతో. తర్వాత ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ కూడా బాగా వస్తున్నాయి. ఇంకా ఇక్కడ బ్రింజల్ ప్లాంట్స్ కూడా కొన్ని వేసామన్నమాట. టెర్రస్ మీద ఆల్రెడీ మనకు ఉన్నాయండి. కాకపోతే పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మళ్ళా దాన్ని కొంచెము కేర్ తీసుకోవాలండి. అంటే మనం ఎంత చేసినా కూడా సున్నం కానీ లేకపోతే ఆ సిమెంట్ పడి మొక్కలు కొంచెం డిస్టర్బ్ అవుతాయి కదా. ఇంకా మెల్లిమెల్లిగా దాన్ని సెట్ చేసుకోవాలి. ఈ బటన్ రోజెస్ అయితే చాలా బాగా వస్తున్నాయండి. మంచి బ్రీజ్, అసలు ఎండ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం అనమాట. నేను ఇందాక చెప్పాను కదా కొంచెం ఆరెంజిష్ కలర్ పేపర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి. ఇంక ఇట్లా నేను మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఎండ గురించి చూస్తున్నాను, ఎండ వస్తే బాగుండు అన్నట్టు. ఈరోజు మరీ అసలు ఎండే లేదండి. చూసారా, ఆల్మోస్ట్ 10 క్రాస్ అయింది, అయినా సరే ఇట్లా ఉంది క్లైమేట్ గ్లూమీగా. ఆ గాలి కూడా చాలా చల్లగా ఉందండి. ఎండ వస్తే బాగుండు అన్నట్టుగా. ఇంకా నేను చూస్తూ మీకు కూడా షేర్ చేస్తున్నానండి. నాలాగా గార్డెన్ లవర్స్ ఉంటే వాళ్ళకి కూడా ఇష్టపడతారు కదా అని చెప్పేసి. ఈ రోజు అంటే లంచ్ కి కూడా పెద్ద చేయాల్సింది ఏం లేదండి. కర్రీస్ ఉన్నాయి అనమాట. ఇంకా ఆమ్లెట్ వేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా నేను రైస్ పెట్టేసాను ఆల్రెడీ. లంచ్ టైం కూడా అవ్వస్తుంది అనమాట. స్టిల్ ఇంకా ఎండ అయితే రాలేదండి. ఇంకా లోపలికి వచ్చి ఆమ్లెట్ వేసేసుకుంటున్నానండి. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ప్రతి మీల్లో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్, మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా వెళ్తున్నాయా అనేది ఒక్కటి మైండ్లో పెట్టుకుంటే చాలు. దాని గురించి మనం పెద్ద హంగామా కూడా చేయక్కర్లేదండి. మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్డే కొంచెం ఒక కన్ను వేసి ఉంచుకుంటే చాలు. నేను ఇక్కడ వడియాలు కూడా వేయించుకుంటున్నాను. ఇంకా రైస్ వేడివేడిగా సర్వ్ చేసేస్తున్నాను. నాకు మా వారికి రైస్ పెట్టేశాను. ఇంకా పప్పు గోంగూర వేస్తున్నానండి. ఇంకా తర్వాత మనం వేసుకున్న ఆమ్లెట్ వేసేసాను అండ్ పాపడ్ తోటి సర్వ్ చేయడం జరిగింది. ఇంకా దీని కాంబినేషన్లో ఎలాగో కర్డ్ ఉంటుంది అనమాట.
ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.